ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాసాయ సమృద్ధ వేగాః తథైవ నాసాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. ఏ విధంగా మిడతలు వినాశనం కోసం మిక్కిలి వేగంతో బాగా మండుతున్న అగ్నిలోకి ప్రవేశిస్తాయో ఆ విధంగానే జనులు కూడా మిక్కిలి వేగంతో నాశం కోసం మీ నోళ్ళయందు ప్రవేశిస్తున్నాయి. లేలీహ్యసేగ్ర సమాన సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. ఓ విష్ణుమూర్తి, మండుతున్న నీ యొక్క నోళ్ల చేత జనులందరినీ మింగుతున్నవాడవై ఆస్వాదిస్తున్నావు. నీ భయంకరమైన కాంతులు తమ తేజస్సుల చేత జగత్తు అంతా వ్యాపించి మిక్కిలి తపింపచేస్తున్నాయి. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. దేవోత్తమ, భయంకరమైన ఆకారం గల నీవెవరో నాకు చెప్పు. నీ ప్రవృత్తిని తెలుసుకోలేకపోతున్నాను. ఆదిపురుషుడమైన నిన్ను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నీకు నమస్కారములు, నన్ను అనుగ్రహించు అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించాడు. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే యోవస్థితా ప్రత్యనీకేషు యోధాః. నేను లోక సంహారకుడనై విజృంభించిన కాలుడనై ఉన్నాను. ప్రాణులను సంహరించడానికి ఈ ప్రపంచంలో ప్రవర్తిస్తున్నాను. ప్రతిపక్ష సైన్యంలో గల వీరులు నీవు యుద్ధం చేయకపోయినా కూడా జీవించి ఉండరు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పారు. తస్మాత్ త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్య రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కాబట్టి ఓ అర్జున, నీవు లే, శత్రువులను జయించి కీర్తిని పొందు, పరిపూర్ణమైన రాజ్యాన్ని అనుభవించు. వీరందరూ ఇదివరకే నా చేతనే చంపబడ్డారు. కావున ఓ అర్జున, నీవు ఇప్పుడు నిమిత్త మాత్రంగా ఉండు అని అర్జునుడితో కృష్ణుడు పలికారు. ద్రోణంచ భీష్మంచ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధ వీరాన్ మయా హతాస్త్వం జహిమా వ్యధిష్ట యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. అర్జున, నా చేత చంపబడిన ద్రోణాచార్యుడిని, భీష్మాచార్యుడిని, జయద్రథుడిని, కర్ణుడిని, ఇతర యుద్ధవీరులను కూడా నీవు సంహరించు. భయపడకు, యుద్ధం చెయ్యి, శత్రువుల్ని తప్పక గెలుస్తావు అని పలికారు. సంజయ ఉవాచ ఏతశ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సదద్గదం భీత భీత ప్రణమ్య. అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క మాటలు విని వణుకుతున్నవాడై చేతులు జోడించి శ్రీకృష్ణునికి నమస్కరించి మిక్కిలి భయపడుతూ వినమ్రుడై గద్గద స్వరంతో ఈ విధంగా పలికెను అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పుచున్నాడు. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్
ప్రత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. ఓ కృష్ణ, నీ పేరు పలుకుట చేత, నీ మహాత్యాన్ని లెస్సగా కీర్తించుట చేత లోకం మిక్కిలి సంతోషిస్తోంది, మిక్కిలి ప్రీతిని పొందుతోంది. మిమ్మల్ని చూసి రాక్షసులు భయంతో దిగంతాలకు పరుగు పెడుతున్నారు. సిద్ధులందరూ మీకు నమస్కరిస్తున్నారు. ఇవన్నీ మీ మహిమకు చక్కగా తగి ఉన్నవి అని అర్జునుడు పలికాను. కస్మాచ్చ తేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, ఆనందరూప, దేవదేవ, జగదాశ్రయ, స్థూల సూక్ష్మ జగత్తులు రెండింటికి పరమైన అక్షర పరబ్రహ్మ స్వరూపులు మీరే. బ్రహ్మమునకు ఆది కారణుడవు నీవే కనుక సర్వోత్కృష్టుడవు నీవు. అందువల్లనే సిద్ధులందరూ నీకు నమస్కరిస్తున్నారు. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూపా. అనంతరూపుడవగు ఓ కృష్ణ, నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, ఈ ప్రపంచానికి శ్రేష్టమైన ఆధారము, సమస్తము తెలుసుకున్నవాడవు, తెలియదగినవాడవు, సర్వోత్తమ స్థానమును అయి ఉన్నావు. నీచేతే ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉంది. వాయుర్యమోగ్నిర్వరుణః శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయుదేవుడవు, యముడివి, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, బ్రహ్మదేవుడవు, బ్రహ్మదేవునికి తండ్రివి నీవే. మీకు అనేక వేల నమస్కారాలు, మరలా మరలా మీకు నమస్కారాలు అని అర్జునుడు శ్రీకృష్ణునికి నమస్కరించెను. నమః పురస్తాదత పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. సర్వస్వరూపుడవగు ఓ కృష్ణ, ఎదుట వెనుక మీకు నమస్కారాలు. అపరిమిత సామర్థ్యము, పరాక్రమం కల మీరు సమస్తాన్ని లెస్సగా వ్యాపించి ఉన్నారు. అందువల్ల సర్వస్వరూపులై ఉన్నారు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్క్రతోప్సి విహారశయ్యాసన భోజనేషు ఏకోదవాప్యచ్యుత తత్సమక్షం తచ్ఛామయే త్వామహమప్రమేయం. ఓ అచ్యుత, మీ మహిమ తెలియక పొరపాటుగా గాని చనువు వల్ల గాని సఖుడవని భావించి గాని ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ సఖ అని అలక్ష్యంగా పలికానేమో. విహరించేటప్పుడు కానీ, పరుండునప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, భుజించినప్పుడు కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, ఇతరుల ఎదుట కానీ, పరిహాసం కోసం కానీ నేను మిమ్మల్ని కించపరిచానేమో. ఆ అపరాధములన్నింటినీ క్షమించమని అప్రమేయ స్వరూపుడవైన మిమ్మల్ని కోరుతున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో పలికెను. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. ఈ అధ్యాయంలోని మిగిలిన భాగాలను వినడానికి, శ్రీమద్భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలు వినడానికి, అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణార్పణమస్తు.